నేను యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో అందరూ కూడా శుభవందనములు తెలియపరుస్తూ ఉన్నా. 2025 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించే ముందు ఆయన గెత్సేమనే తోటలో ఆయన శిష్యులతో పాటు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భం. ఆయన ఒక మనిషి రాయి విసిరితే ఎంత దూరం వెళుతుందో అంత దూరం శిష్యులను విడిచి ప్రార్థన చేసి మరలా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ శిష్యులు నిద్రపోతున్న సమయంలో యేసు ప్రభువారు ఈ మాటలు వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ మాట వారికే కాదు మనకు కూడా వర్తిస్తుంది. మనకు ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఆ శోధనలు జయించాలి అంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయటము అంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేయటం కాదు, కానీ ఏదన్నా శోధన, వ్యాధి, అప్పులు, లేక అవమానాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, కొన్ని వ్యతిరేకతలు, నిరుద్యోగ సమస్య, వివాహ సమస్య, ఇలాంటివి ఎదురైనప్పుడు వాటిని జయించడానికి లేక పొందుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నినివే పట్టణస్థులు ఆ పట్టణం మీదకి అగ్నివర్షం వస్తుందన్న సందర్భంలో వాళ్ళు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క మనస్సును కరిగించి ఆ శాపము, ఆ అగ్నివర్షం రాకుండా ఆపుకోగలిగారు. మనం కూడా ఏదన్నా శోధన, సమస్యలు ఎదురైనప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన విన్న దేవుడు మీ ప్రార్థన కూడా విని విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అది ఎట్టి సమస్య నుండి అయినా దేవుడు విడుదలను కలిగిస్తాడు. ఎస్తేరు చేసిన ప్రార్థన, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన దేవుడు విని విజయాన్ని ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ద్వారా మన జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, జయము కలిగిన మా యేసు రాజా, నీకు వందనములు చెల్లిస్తున్నా. ఎవరైతే ఎట్టి శోధనలో ఉన్నారో వారికి విజయాన్ని పొందుకునేలాగున ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితాల్లో విజయాన్ని ఇచ్చి ఈ 2025వ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను నీ బిడ్డలకు అనుగ్రహించమని పరమందు దీవెనతోనూ భూమి అందు దీవెనతోనూ నింపి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని, ప్రతి శోధన జయించే శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.